ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతుందని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆకివీడు మండలం దుంపగడపలో పిన్నమరాజు లచ్చిరాజు ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాప్ను ఆయన ప్రారంభించారు. అనంతరం బస్ ఎక్కి మహిళలకు జీరో టికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మోటుపల్లి ప్రసాద్, పిన్నమరాజు శ్రీనివాసరాజు, గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, భూపతిరాజు తిమ్మరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, గవర లక్ష్మితో పాటు కూటమి శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళంతా ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ, బాలికలు, మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావలసిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు. మన జిల్లాలో భీమవరం డిపోలో మొత్తం 88 బస్సులు ఉంటే అందులో 55 బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీకు కావాల్సినట్టు ప్రయాణం చేయడానికి. నరసాపురం డివిజన్ లో 69 ఉంటే 53, తాడేపల్లిగూడెంలో 66 బస్సులు ఉంటే 56 బస్సులు, తణుకు డివిజన్ లో 74 బస్సులు మొత్తం ఉంటే అందులో 61 బస్సులు, అంటే 297 మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో 225 బస్సుల్లో ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు, ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలా మంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం అని కాదు. ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు, చదువుకునే బాలికలకు, వీళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర నెలకి చాలా మంది 3000 రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో కాబట్టి రెగ్యులర్ గా పని నిమిత్తం, విద్య నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక 3000 రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా. అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరమై ఓట్ల కోసం కాదు, ఈ అభ్యున్నతి కోసం, స్త్రీ అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు. ఏ నియోజకవర్గాలకి అక్కడి నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం. లచ్చిరాజు గారి పేరు మీద కృష్ణరాజు గారు, శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకొచ్చి ముందుగా ఒక రోల్ మోడల్ లాగా దుంపగడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ ని నిర్మించడం జరిగింది. ఇది రోడ్డుకి ఒకవైపే ఉంది, మరి అట్నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పి అడిగితే ఇది చూసిన స్ఫూర్తితో దానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు. అలాగే మన నియోజకవర్గంలో వెళ్లి దారిలో భీమవరం వెళ్లి రోడ్ లో ఖచ్చితంగా చెరుకువాడ దగ్గర కలిసిపూడి ఉండి బస్ స్టాండ్ ని అభివృద్ధి చేస్తాం. అక్కడ కాంక్రీట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తాం. సో ఉండి ఇంకా డైరెక్ట్ గా ఇంకా ఉండి తర్వాత ఇంకా మీకు బస్ స్టాండ్ అయినా పెడదాం. ఖచ్చితంగా ఇవాళ మన నియోజకవర్గంలోనే ఇలాగ బస్ స్టాండ్ తో స్త్రీ శక్తి ఈ కార్యక్రమం మనం ప్రారంభించాం. స్త్రీ శక్తి బస్ స్టాండ్ తో సహా ప్రారంభించింది మన ఉండి నియోజకవర్గమే. దుంపగడప గ్రామంలో ప్రారంభమైంది. ఇది ఒక ట్రెండ్ గా రాబోయే 3 నెలల్లో మరిన్ని బస్ స్టాండ్లు మన నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా యాడ్ చేసి రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా ఇక్కడ మొదలైంది, ఒక స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ